హలో కిరణ్ గారు. సార్ హాయ్ సార్. హాయ్ అండి. సో, ఏంటి ఈ మధ్యనే ఫాదర్ అయ్యారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం చేస్తున్నాడు అబ్బవరం? వాడు బాగా ఆడుకుంటున్నాడు సార్ హ్యాపీగా. ఏమన్నా నైట్‌లో ఇబ్బంది పెట్టడం, పడుకోనివ్వకపోవడం అలాంటిదేమన్నా ఉందా? అలా ఏం లేదు సార్, వాడు మంచి టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నాడు. సూపర్. నైట్ సూపర్. 10:30కి అంతా పడుకుంటాడు. మధ్యలో ఎప్పుడో ఒక్కసారి ఏమో ఫీడింగ్కి లేస్తాడు. మళ్ళీ 7:30కి షార్ప్. లక్కీ పేరెంట్స్ అయితే. మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లే. లక్కీ సార్, ఆ విషయంలో లక్కీ. నైస్. అంటే బాబు పుట్టాక 2 సినిమాలు ప్యారలల్‌గా షూట్ చేస్తున్నారు. ఇది చెన్నై లవ్ స్టోరీ కూడా మొదలెట్టారు. కానీ ఇది కేరాంప్ ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ అవును. లాస్ట్‌లో. ఆల్మోస్ట్. కొంచెం మిస్ అయ్యే ఉంటారు ఇనీషియల్ డేస్. అదే, కానీ టైం దొరికింది సార్ ఈసారి. అవునా? ఈసారి కొంచెం కంఫర్టబుల్గా షూట్ అయిపోగానే ఇంటికి వెళ్ళడం, వాటితో యాజ్ మచ్ యాజ్ టైం దొరికింది సార్. యాక్చువల్లీ నాకు మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాను ఫీలింగ్ అయితే ఉంది. అదేంటి జనరల్‌గా నాకు తెలిసిన కిరణ్ అబ్బవరం అయితే మీరు షూట్ అయ్యాక వెంటనే ఆఫీస్‌కెళ్ళి మళ్ళా నెక్స్ట్ రోజు తిప్పలు పడి ప్రొడక్షన్‌లో కూడా ఇన్వాల్వ్ అయ్యేవారు కొన్ని సినిమాలకి. బిజీగా ఉండేది కదా! ఈసారి ఏం టైం దొరకడం ఈ కాన్సెప్ట్? అంటే ఆఫీస్కి వచ్చేస్తాడు సార్, మనోడిని ఆఫీస్కి తీసుకొచ్చేస్తారు. సో నేను ఆఫీస్లో ఉన్నా సరే వాడిని చూస్తున్నా. ఓకే. సో మంచిగా ఏదో స్పెండ్ చేస్తున్నానే ఫీలింగ్ ఉంది. నా షెడ్యూల్కి నేను స్పెండ్ చేస్తున్నాను ఫీలింగ్ ఉంది. ఓకే. ఓకే. అంటే క్వాలిటీ టైం అంటే మీ ఉద్దేశం అది. అది నా పరంగా అది ఓకే. 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 నైస్. సో ఏంటండి కే ర్యాంప్ సార్. ఎలా సెట్ అయింది ఈ ప్రాజెక్ట్? బాగా ఇష్టపడి సెట్ చేసుకున్న ప్రాజెక్ట్ అనుకుంట ఇది. అవును సార్. నేను చేసే టైంలో నాని వచ్చి నరేష్ని ఇచ్చాడు సార్. చాలా బాగా అనిపించింది ఎంటర్టైన్మెంట్. అదే యాక్చువల్గా నాని ఏంటంటే మళ్ళీ ఎస్ఆర్ కళ్యాణ్ ఒకలోగా ఒకటి ఉంటుంది కదా, ఎనర్జీ కానీ ఎంటర్టైన్మెంట్ కదా, ఎక్కడో మిస్ అవుతుంది చేద్దామన్నా అన్నది వచ్చింది నాకు. అవును కదా, చాలా రోజులు అయిపోయింది కదా, అవుట్ అండ్ అవుట్ ఒక ఎంటర్టైన్మెంట్ చేసి చేద్దామని అనుకున్నాను. అంతా అయిపోయింది. తర్వాత ఇంకా రాజేష్ దండా గారు సార్కి నాది ఒక కమిట్మెంట్ ఉంది, సార్కి చేయాల్సింది. సార్ ఈ సినిమా బాగుంటుంది కథ వినండి అని చెప్పాను. సార్కి కూడా విని చాలా బాగా నచ్చింది, ఇది చేద్దామమ్మా అని చెప్పి ఇది మంచిగా చేసాం సార్. అలా సెట్ అయింది. మీ ప్రొడ్యూసర్ గారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీరు సక్సెస్‌లో కాదు, రూల్స్ రాజన్ పడ్డాక మీతో కమిట్మెంట్ చేసుకున్నారు. అదే అవును. అవును. కానీ ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఈ కే ర్యాంప్ అనే సినిమా ఫస్ట్ మీ ప్రొడక్షన్‌లో చేద్దాం అనుకున్నారు కదా? యాక్చువల్గా మనం చేద్దామని అనుకున్నాం సార్. మొత్తం స్క్రిప్టింగ్ అంతా అయింది మన దగ్గర, మన ఆఫీస్లో ఒక 6 మంత్స్ దాకా వర్క్ అంతా అయింది. రాజేష్ గారికి కమిట్మెంట్ ఉంది. ఆ తర్వాత కొంచెం హెక్టిక్ అయిపోయింది నాకు. ఈ ఫ్యామిలీ కానీ, అప్పుడే ఇంకా హను ఇవన్నీ, కొంచెం తను ప్రెగ్నెంట్గా ఉండడం, నేను కేర్ తీసుకోవాల్సి ఇవన్నీ ఉన్నాయి. సో నాకు రాజేష్ గారు అయితే చాలా బాగా చేస్తారు. సార్తో నాకు మంచి సింక్ ఉంది, ర్యాప్ ఉంది. ఇంకా రాజేష్ గారికి సినిమా రాజేష్ గారు చాలా బాగా టేకప్ చేశారు. ఓకే. అంటే మీ కెరియర్‌లో ఇప్పుడు దాకా ఇంత ఎనర్జిటిక్ క్యారెక్టర్ కూడా చేసి ఉండరు. లేదు సార్, ఫస్ట్ టైం ఇంత ఎనర్జెటిక్ క్యారెక్టర్ అయితే ఫస్ట్ టైం సార్. కాకపోతే ఇలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు ఒక యాక్టర్ బాడీలో ఉంటాయి కదా కొంచెం కొంచెం చిన్న భయాలు లేకపోతే ఏ ఉంటాయి కదా, ఇవన్నీ వదిలేస్తారేమో కదా? అంతే సార్. ఇంకా ఫ్రీగా వదిలేసి ఇంకా అంటే నాని చెప్పినప్పుడే అన్న వీడు మోస్ట్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ చిల్లర్గా ఆయన ఒక ప్రజెంటేషన్ చేస్తున్నాము. సో ఇంకా బాడీ ఫ్రీ ఫ్లోయింగ్ కానీ యాటిట్యూడ్ కానీ ఇదంతా కొంచెం కొత్తగా చేద్దాము అని. బేసిక్గా నాకు ఇష్టం సార్, ఇలాంటి ఒక ఎనర్జీ క్యారెక్టర్స్ నాకు ఇష్టం. నాకు దొరికింది చాలా రోజుల తర్వాత పోర్ట్రే చేయడానికి. సో ఎంతవరకు చేయగలనో నా బెస్ట్ నేను ఇచ్చేసానని నేను ఫీల్ అవుతాను సార్. ఇంకా రేపు చూసి చెప్పాలి ఎలా ఉందో. ఓకే. సో ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్ ఏదైనా సరే కొంచెం ఆ బాడీ ఈజ్ అనేది ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవుతుంది. అదే సార్, నాకు అనిపించింది అది చాలా బాగా చేసేటప్పుడు. అరే ఇన్ని రోజులు మిస్ అయ్యామా ఇది అన్న ఫీలింగ్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నాకు ముందు స్క్రిప్ట్ ఎవరో చెప్పినప్పుడు అసలు ఎంతవరకు చేయగలరో, అంటే పర్ఫామ్ చేస్తారు ఆబ్వియస్లీ, బట్ ఏ లెవెల్ వరకు చేస్తారనేది కూడా నాకు మైండ్లో ఒక డౌట్ ఉండింది. లేదు సార్, కష్టమైన అంటే ఎప్పుడు నేనేం ఫీల్ అవుతానంటే సార్, ఇలాంటి రోల్స్ చేయడం అనేది చాలా కష్టమే సార్. ఎందుకంటే అన్ని విధాలా ఇంప్రెస్ చేయాలి. దీంట్లో ఈ రోల్లో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, మోర్ ఆఫ్ ఎమోషనల్ స్టఫ్ ఉంటుంది. ఎప్పుడు హై ఎనర్జీ రోల్స్ పర్ఫామ్ చేసేప్పుడు ఒక భయం అయితే ఉంటుంది సార్, ఎక్కడన్నా దొరికితే వేరేలా వెళ్ళిపోతుంది, వేరేలా వెళ్తుంది అని చెప్పి కష్టమే. బట్ నా బెస్ట్ నేను ట్రై చేశాను అనుకుంటున్నాను సార్. రేపు చూసి మీరే చెప్పాలి ఎలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. అంతే కొంచెం అంత మీరు కామ్ గోయింగ్ పర్సన్ కొద్దిగా, ఇదేమో హైలీ ఎనర్జెటిక్. అదే సార్. ఓకే. అంటే డైరెక్టర్ ఆ లొకేషన్స్ మీ వీడియోలు చూస్తే కూడా వైబ్ కనబడింది. అవును, చాలా ఎంజాయ్ చేశాను సార్. ఓకే. అదే సార్, నానిది నాది మంచి వైబ్ సింక్ అయింది సార్. రోజు సరదాగా నవ్వుకుంటూ హ్యాపీగా గోల్ పెట్టుకుంటూ చేసాం. అది స్క్రీన్ పైన రిప్రజెంట్ అయిందని నేను అనుకుంటున్నాను సార్. ఓకే. ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చాలా గట్టిగా వర్కౌట్ అయింది. ఓకే. ఈ కేరళ బ్యాక్డ్రాప్ ఏంటంటే సినిమాలో ట్రైలర్లో కూడా కథకళి ఫేస్ ఏదో ఒకటి ప్రామినెంట్గా పెట్టారు. అంటే బేసిక్గా హీరో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు చదువుకోవడానికి కేరళ. సినిమా మొత్తం కేరళలోనే జరుగుతుంది.
ఓకే. సో, అమ్మాయి మెర్సీ జై అని చెప్పి అమ్మాయి కేరళ అమ్మాయి. సో, బ్యాక్‌డ్రాప్ అంతా కేరళలో ఉంటది. సో, అంటే ముందు నానే అనుకున్నప్పుడు క్యారెక్టర్ కూడా ఏంటంటే, అన్న ఇక్కడైతే వద్దు, ఇక్కడ చదువుతున్నట్టు వద్దు. ఒకడు ఇక్కడి నుంచి అక్కడికెళ్ళి చదువుతూ, అక్కడ వాళ్ళతో సింక్ అవుతూ ఎలా ఉంటదన్నదే డిజైన్ చేసాడు. సో, అందుకని కేరళ. సో, ఈ సినిమా ఎక్కువ అవుట్‌డోర్ చేసింది కూడా ఈ సినిమాయేనా? అవుట్‌డోర్ ఎక్కువ చేశాను సార్ ఈ సినిమా. హ్మ్. కంటిన్యూస్‌గా 25 డేస్ దాకా కొచ్చిలో ఉన్నాను అనుకుంటా. ఓకే. ఓకే. హ్మ్. కొచ్చిన్ మన ప్లేస్ కూడా మామూలుగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. అది లొకేషన్ చాలా బాగుంటాయి సార్ లొకేషన్. ఓకే. ముఖ్యంగా ఈ అమ్మల జ్యోతి కాలేజ్ అని మేము షూట్ చేసింది. నెక్స్ట్ లెవెల్ సార్. మా సినిమాలో డైలాగ్ వేసాం. భలే సెట్ చేశారురా కాలేజ్ కొండల మధ్యలో అని చెప్పి. ఓకే. మొత్తం చుట్టూ మార్నింగ్ 8, 9 వరకు మొత్తం అంతా చుట్టూ మంచు కమ్మేసి ఉంటుంది సార్ మొత్తం కాలేజ్ చుట్టూ. కొండల మధ్యలో ఉంటుంది ప్రాపర్‌గా కాలేజ్. ఆహా! చాలా నైస్. బాగుంటుంది. సూపర్. ఏంటి నరేష్ గారిని బాగా వాడేసినట్టున్నారు. ఇన్‌ఫాక్ట్ టీజర్‌లో దాసారు ఆయన్ని. హ్మ్. ట్రైలర్‌లో ఏకంగా మూన్ వాక్ చేయించేశారు. ఆయనది కొంచెం వెరీ ఇంకా నరేష్ గారి గురించి తెలిసిందే కదా సార్. బయట కూడా ఆయన అంత ఎనర్జిటిక్‌గా ఉంటాడు. దీంట్లో మంచి రోల్ పడింది సార్ ఆయనకి కొంచెం. ఓకే. కొంచెం చూసిన వాళ్ళందరూ సెకండ్ హాఫ్‌లో వస్తది మోస్ట్ ఆఫ్ నరేష్ గారి పార్ట్. చూసిన వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా గట్టిగా చెప్తున్నారు. నేను కూడా ఆఫీస్‌లో ఎవరైనా సినిమా చూసినోళ్ళు వచ్చి నరేష్ గారిది చాలా బాగా వర్కౌట్ అయింది, బాగా వర్కౌట్ అయిందని ఎంజాయ్ చేస్తున్నారు. హోప్ థియేటర్‌లో అది ఇంకా బాగా కన్వర్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫుల్ కామెడీయేనా? లేకపోతే ఎమోషనల్ టచ్ ఏదైనా ఉంటదా? సార్ సినిమా కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సార్. అలా అని చెప్పి ఎమోషనల్ టచ్ ఉంటది. ఈ సినిమా చూడడానికి పర్పస్ ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నాం క్యారెక్టర్స్ మధ్య డ్రామా అనేది మాత్రం క్లియర్‌గా ఉంటది. సెకండ్ హాఫ్‌లో నాది, సాయి గారిది ఒక ఎమోషనల్ బ్లాక్ ఉంటది సార్. అది చాలా బాగా ఆయన కుదిరింది. మీ ఫాదర్ క్యారెక్టరా? మా సాయి గారు మా ఫాదర్ క్యారెక్టర్. ఓకే. హ్మ్. కలిసొచ్చిన కాంబినేషన్. కలిసొచ్చిన కాంబినేషన్. ఇది ఖచ్చితంగా కలిసొస్తది. ఓకే. ఓకే. నైస్. సో, ఇప్పటిదాకా కిరణ్ సినిమాలన్నీ చాలా క్లీన్ సినిమాలు. హ్మ్. ఈ ఒక్క సినిమాలో ఏంటి కొద్దిగా డోస్ పెంచారు బూతులు, గీతులు పెట్టి బాగా గట్టిగా? అంటే అది డిస్కషన్ స్టేజ్ వచ్చింది సార్. నాని ఇనిషియల్‌గా షూట్‌కెళ్ళే ముందే, నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. 1, 2 పదాలు ఇలా మాట్లాడినా వేరేలా ఎళ్తదన్న డిస్కషన్ వచ్చింది గానీ, నేను కూడా ఏం కన్విన్స్ అయ్యానంటే సార్, ఇప్పుడు కానీ ఆ రోల్ నేను గాని ఏదైనా కొంచెం సాఫ్ట్‌గా ప్లే చేస్తే అసలు పేలట్లేదు. బికాజ్ మనం క్లైమాక్స్‌లో కన్వే చేస్తున్నాం. వీడి క్యారెక్టరేషన్ తాలూకు ఎమోషన్. ఇప్పుడు రియలిస్టిక్‌గా ఎలా ఉన్నారు యూత్. ఇప్పుడు బయట ఎవడన్నా మాట్లాడే మాటలు ఏదైనా మాట్లాడుతుంటే ఎలా ఉన్నాడు. చిన్న చిన్న మాటలు ఎలా వస్తున్నాయి అన్నది ఎంత రియలిస్టిక్‌గా ఉంటే అంత కనెక్టివిటీ క్యారెక్టర్‌కి చాలా బావుంటదేమో ఆడియన్స్ చూసేటప్పుడు అన్న దాంతో పెట్టాం. మీన్‌వైల్ నేనేం చెక్ చేసుకున్నానంటే సార్ రేపు నిజంగా ఆడిటోరియంలోకి ఫ్యామిలీ అందరూ వస్తే ఎక్కడన్నా 1% అయినా ఎవరైనా ఇబ్బంది పడతారా లేదా అని నేను 1, 10 సార్లు చెక్ చేశాను. అదేం లేదు సార్. చాలా క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సార్ 'కేఆర్ఎం'. బట్ ఇప్పుడు టీజర్ గ్లిమ్స్ దగ్గర నుంచి, టీజర్ దగ్గర నుంచి రేపు ట్రైలర్ దాకా హ్మ్. మొత్తం అన్నీ హ్మ్. అలా 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 ఒక్కోటి టచ్ చేస్తా ఎళ్లారు. హ్మ్. ఆడియన్స్ రేపొద్దున ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి హ్మ్. వచ్చినా ఏమి ఇబ్బంది పడరు అని చెప్పడానికి హ్మ్. ఇప్పుడు ఎప్పుడన్నా మీరు చెప్పే మాట కంటే కూడా అవును. మీరు చేసే సినిమా టీజర్, ట్రైలర్ అది పవర్‌ఫుల్ కదా! హ్మ్. అది కన్వే చేస్తది కదా! హ్మ్. ఏముందని చెప్పేది. హ్మ్. అదే సార్. అంటే నా ఉద్దేశ్యం ఏందంటే, ఇవన్నీ డ్రామాలో నుంచి వస్తాయి సార్. సినిమా బిగినింగ్, ఓపెనింగ్ దగ్గర నుంచి ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక సిట్యుయేషన్, ఒక ఫాదర్ ఎలా ఉన్నాడు, సన్ ఎలా ఉన్నాడు అని సిట్యుయేషన్ నుంచి వస్తాయి. అక్కడొచ్చే 1, 2 ఇబ్బందికరంగా ఉండవని నా నా ఉద్దేశ్యం సార్. ఫ్లోలో సినిమా చూసేటప్పుడు ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు వాళ్ళు నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు తప్ప ఇబ్బందికరంగా అయితే ఉండవని నా ఫీలింగ్స్. ఇబ్బందికరంగా ఉండకూడదని అనుకుంటున్నారా? అస్సలు ఉండవు సార్. నేను 100% చెప్తున్నాను సార్. ఫ్యామిలీ అందరూ దివాళీకి 'కేఆర్ఎం' ఈజ్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సార్. అందరూ వచ్చి కూర్చొని చూసే సినిమా. ఇట్స్ మై గ్యారంటీ. ఓకే. అంటే కొంతమంది ఎక్కువ మంది ఇప్పుడు మాట్లాడేదేంటంటే, ఇప్పుడు ఆబ్వియస్లీ మన సినిమా కలెక్షన్స్, ఓపెనింగ్స్ అన్నీ కూడా యూత్ మీద డిపెండ్ అయిపోతుంది. హ్మ్. యూత్ కోసమే ఇది తెచ్చిపెట్టిన మాటలు ఇయన్నీ అంటే? సార్ ఖచ్చితంగా. దాంట్లో నేనేమి డిప్లొమాటిక్‌గా లేదు అని చెప్పే థింగ్ ఏం లేదు సార్. ఫస్ట్ థింగ్ టీజర్ అంటే ఏంటి? టీజ్ చేయాలి. అరే! ఈ సినిమాకెళ్ళాలిరా. ఫస్ట్ మనకొచ్చేది యూత్ ఫస్ట్ షోస్ వాటెవర్ మార్నింగ్ షోస్‌కొచ్చేది. వాళ్ళని కొంచెం ఈసారి ఇలా ఉండబోతుంది. ఇంత ఎనర్జీ ఉండబోతుంది. క్యారెక్టరేషన్ ఇలా ఉండబోతుంది. మీ అందరికీ నచ్చుతది అనేలానే టీజర్ గాని, గ్లిమ్స్ గాని కట్ చేశాను తప్ప దాంట్లో ఏమి డిప్లొమాటిక్ ఆన్సర్ అయితే ఏం లేదు సార్. ఇప్పుడు చాలామంది ఇది జనరిక్ క్వెషన్ అండి. కేరాయింపు అని కాదు. ఇప్పుడు ప్రమోషన్స్‌కే మనం ఈ సోషల్ మీడియా ట్విట్టర్ గాని, ఇన్‌స్టా మీద గాని ఫర్ దట్ మ్యాటర్ చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల దాకా అందరూ డిపెండ్ అవుతున్నారు. హ్మ్. ఇప్పుడు ఈవెన్ పాటల్లో గూడా మొన్నేదో తమన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఒక హుక్ స్టెప్ రీల్స్‌కి హుక్ స్టెప్ లేకపోతే పాట జనాల్లోకెళ్ళడం కూడా కష్టం అంటున్నారు. హ్మ్. అలా కామెడీ కూడా లేకపోతే ఒక ట్రైలర్‌లో, టీజర్‌లో కూడా ఇన్‌స్టా రీల్స్ దృష్టిలో పెట్టుకునో, షార్ట్స్ దృష్టిలో పెట్టుకునో చేస్తున్నారా సినిమాలు గూడా? ఖచ్చితంగా ఉన్నాయి సార్. అంటే డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ అని నా ఫీల్. ఇప్పుడు 'కేరాంప్' ఉంది సార్. 'కేరాంప్' ఈజ్ ఎ రిలేటబుల్ సబ్జెక్ట్. ఇప్పుడు రైట్ నౌ యూత్ ఎలా ఉన్నారు, వాళ్ళ డిస్కషన్స్ ఎలా ఉన్నాయి, కాన్వర్జేషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడి నుంచి తీసుకున్న ఒక క్యారెక్టర్. సో, అప్పుడేంటంటే బయట మీమ్స్ ఎలా ఉన్నాయి,
బయట ఆడియన్స్ ఎలాంటివి ఎంజాయ్ చేస్తున్నారు అనేటివి చిన్న చిన్నవి తీసుకుని దాంట్లో అయితే రిఫ్లెక్ట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఈజీగా కనెక్ట్ అయిపోతారు. థియేటర్లో ఇప్పుడు బయట ఏదైనా ఒక స్టఫ్ ఉంది, బాగా వైరల్ అయిన థింగ్ ఏదైనా ఉంది, ఇక్కడ సినిమా స్క్రీన్లోకి తీసుకొస్తే అక్కడ చూసేటప్పుడు ఇలాంటి డ్రామాలో ఎంజాయ్ చేస్తారు అని అంతే సార్. కొన్ని స్క్రిప్ట్స్కి పెట్టలేం. ఇలాంటి స్క్రిప్ట్ ఏంటంటే రిలేటబుల్ సబ్జెక్ట్ కాబట్టి పెడితే ఈజీ రీచ్ ఉంటుంది అండ్ థియేటర్లో ఈజీగా నవ్వుకోవడానికి ఒక చిన్న కనెక్షన్ ఈజీగా ఉంటుంది అన్న దాంతో పెడతాం. అంటే మీ టీంలో అసలు ఎవరు వర్కౌట్ చేస్తారు ఈ మీమ్స్ని అన్నీ ఫాలో అయ్యి? అంటే అది ఫాలో చేయకుండా మీకు తెలియదు కదా అవును, ఎలా కనెక్ట్ అవుతారు, ఏది పెట్టాలని చెప్పి. ఉంటారు సార్. ఎప్పుడు మన టీంలో ఎవరెవరు 10 మంది దాకా ఉంటారు. అదే డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు అందరం కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు క్యాజువల్గా ఏదైనా చూసావు ఏదో వైరల్ అయింది ఇలా అన్నారని అందరూ చూపిస్తూనే ఉంటారు సార్. ఈవినింగ్ టైమ్స్ ఊరికే సరదాగా కూర్చున్నప్పుడు అన్నీ చూస్తూనే ఉంటాం. ఓకే, అదే ఎలా ఉపయోగపడింది అంతే అలాగ. ఓకే. నాని మీమ్స్ నుంచి వచ్చిన అతను సార్. ఓకే, నాని బేసిక్గా నాని కానీ వాళ్ళ బ్రదర్ కానీ మీమర్ అనమాట. సో తిను మీమ్స్ నుంచి వాళ్ళందరి మధ్యలో నుంచి వచ్చినాడు. మేబీ నాకు తెలిసి మీమర్స్ నుంచి ఫస్ట్ డైరెక్టర్ అనుకుంటా నాని. లేదు, మొన్న లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ కూడా ఏదో ఇలాంటి పేజ్ ఏదో రన్ చేసేవాడు. అవునా, హీరో అని తెలుసు మౌలి అని, కానీ ఇది తెలియదు. అతను కూడా అవునా, కొత్త ట్రెండ్ ఏమో మేమర్స్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి హీరోలు డైరెక్టర్లు అవడం. అదే కొంచెం స్టఫ్ రిలేటబుల్గా అంటే ఆ జోక్లు అవి రిలేటబుల్ ఉంటాయి. ఆ పల్స్ తెలుస్తుంది. పల్స్ తెలుస్తుంది. నిన్న ఒక డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుతున్నారండి. ఇది ఎంతవరకు ఒక ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది ఆయన చెప్పిన దాంట్లో. కిరణ్ అబ్బవరం ఇప్పుడు దాకా కథను పట్టుకున్న ప్రతిసారి సక్సెస్. ఎప్పుడైతే కిరణ్ సెంట్రిక్గా ఒక కథ అంటే హీరో క్యారెక్టరైజేషన్ బిల్డప్ అవన్నీ చేసినప్పుడు ఫెయిల్ అయ్యాడు. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలన్నారు ఆయన. జస్ట్ క్యాజువల్ కామెంట్. ఏంటి అంటే నిజంగా ఆయన చెప్పిన దాంట్లో ప్యాటర్న్ అయితే ఇప్పుడు దాకా నడిచింది. లేదు సార్, తను అన్నది వాస్తవమే, 100% వాస్తవమే. ఎందుకంటే నేను ఎంత పర్ఫామ్ చేసినా నిజంగా ఎలివేషన్స్ వర్కౌట్ అయినా అది యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు లేకపోతే డ్యాన్సెస్ కావచ్చు ఏదైనా కథ సపోర్ట్ చేయనప్పుడు ఏది సపోర్ట్ చేసి నా వల్ల ఫెయిల్ అయ్యాయి. ఐ యాక్సెప్ట్ దట్. దాంట్లో తప్పు, దాంట్లో ఖచ్చితంగా ఆయన ఏదైతే అన్నారో కరెక్ట్ అది. బట్ ఈ రోజుల్లో సార్ కంపల్సరీ కంటెంటే సపోర్ట్ చేయాలి. కంటెంట్ సపోర్ట్ చేసి దానికి మించి మేము ఏదైనా చేసే చిన్న స్వాగ్లో యాటిట్యూడ్లో వర్కౌట్ అయితే ప్లస్ అవ్వాలి తప్ప కంటెంట్ లేకున్నా ఇవైతే వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ అయితే లేదు. సో అది కిరణ్ కంటే కూడా అప్పుడు కథ మిస్ఫైర్ అంట. మిస్ఫైర్ అంతే, 100% కథ మిస్ఫైర్. ఇప్పుడు ఇది ఉంది, కేర్యాంప్ ఉంది, ఇవన్నీ కేర్ తీసుకున్నాం సార్. నా మీద ఎక్కువ జోకులు ఉంటాయి. సినిమాలో చూస్తే కేర్యాంప్ నా పేరు కుమార్ అబ్బవరం, ఆ అబ్బవరం అనే దాని మీద జోక్ ఉంటుంది. ఒక డైలాగ్ పెట్టారు కదా, దాని మీద జోక్ ఉంటుంది. నా క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది, చాలా జాలీగా ఉంటుంది. అండ్ సినిమా నుంచి వచ్చే ప్రతి ఒక్క సీను డ్రామా నుంచి వచ్చేదే సార్. మనకి ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయితే ఒక సిచ్యువేషను, సెకండ్ హాఫ్ మొత్తం ఏంటంటే అందరూ ఆ సిచ్యువేషన్ నుంచి వర్కౌట్ అయ్యే ఫన్ కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, కిరణ్ కుమార్ అబ్బవరం అంటే ఏమైనా వరం ఇచ్చాడంటే ఇలాగా లైఫ్ ఇస్తానని చెప్పి వరం ఇచ్చాడు. రహస్య గారికి అలాగే ప్రపోజ్ చేశారే లేదు సార్, తనకి అలా ప్రపోజ్ అంటే రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్తో ఏదో పెట్టారేమో. అలా ఏం లేదు సార్, అంటే సింక్ అయింది కదా ప్రాస్. అది అబ్బవరం నేను నీకు ఇస్తాను ఒక వరం అంటే ఏం వరం ఇష్టం అంటే లవ్ చేస్తే లైఫ్ ఇస్తాను వరం ఏమో అలాగే పెట్టేశారేమో మీ డైలాగ్. లేదు అంటే సెకండ్ హాఫ్ అంతా డైలాగ్ మీద ఆడుకుంటారు సార్, సిచ్యువేషన్ అంతా ఉంటుంది అందుకని. ఓకే, దాని మీద ఒక సీక్వెన్స్ మొత్తం సీక్వెన్స్. ఓకే ఓకే, సెల్ఫ్ ట్రోల్ సినిమాలో నా మీద ఎక్కువ జోకులు ఉంటాయి. ఓకే ఓకే, ఇంకా చాలా ఎక్కువ తీసాం కానీ రాసేటప్పుడు, కానీ వద్దులేని మధ్యలో తీసేసాం. అవునా, ఏ అదేంటది అంటే ఇంక ఎక్కువ అయిపోతున్నాయేమని తీసేసాం. ఓకే ఓకే ఓకే. ఏంటి తమిళనాడు మీద ఒక యుద్ధం నడుస్తుంది, ఏంటిది అసలు? అది లేదు సార్, అంటే నేను అన్నది ఒకటి, అది కన్వే అయింది ఒకటి సార్. మీరు కరెక్ట్గా వీడియో చూస్తే నేను ఏం కన్విన్స్ చేశానంటే, ఫస్ట్లీ భరద్వాజ్ గారు తమిళ్లో ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ రిపోర్టర్ జర్నలిస్ట్. ఆయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన అడిగింది ఏంటంటే, మీరు తమిళ సినిమాలు చూస్తారా అని అడిగారు. నేను అన్నాను, చూడడం ఏంటి సార్, మేము సెలబ్రేట్ చేస్తాము, మేము అందరి సినిమాలు ఇక్కడ చూస్తాము. సేమ్ వైజ్ మా ఫీలింగ్ ఏముందంటే సార్, మా సినిమాలు అక్కడ చూస్తే బాగుంటుంది అని ఒక చిన్న కోరిక సార్ అన్నది నేను ఎక్స్ప్రెస్ చేశాను. చాలా పొలైట్గా, చాలా దాన్ని ఏమంటారు రిక్వెస్టింగ్గా, మాకు తమిళ ఆడియన్స్ లవ్ కావాలి అన్నది మాత్రమే నేను అక్కడ చెప్పింది సార్, చాలా క్లియర్గా. అది కాకుండా వేరేది ఏదో పట్టుకున్నారు. నా ఇంటెన్షన్ ఏం లేదు సార్, సింపుల్, వెరీ సింపుల్. దీన్ని కన్క్లూడ్ చేయాలి, మళ్ళీ ఇది ఈ టాపిక్ రావద్దు అన్నది కన్క్లూడ్ ఏంటంటే, సార్ అక్కడ వాళ్ళకి ఇక్కడ చాలా మంచి మార్కెట్ ఉంది, ఏర్పడుతుంది. మన యంగ్ హీరోస్ చాలా మంచి సినిమాలు తీస్తున్నారు. అదే ఇక్కడ మంచి సినిమా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఇక్కడ ఎలా అయితే ప్లాట్ఫామ్ దొరుకుతుందో మనకి అక్కడ దొరికితే చాలా బాగుంటుంది. మన ఆడియన్స్కి వాళ్ళ ఆడియన్స్ లవ్ కూడా మనకు దక్కుతుంది, మన మార్కెట్ పెరుగుతుంది,
మనం తీసే సినిమా స్పాన్ కూడా యంగ్ హీరోస్కి పెరుగుతుంది అన్నది ఓన్లీ థింగ్. నేను థియేటర్స్ గురించి కానీ ఇంకోటి కానీ నా టాపిక్ కాదు, నా డిస్కషన్ కాదు. థియేటర్స్ది వచ్చిన ఓన్లీ డిస్కషన్ ఏంటంటే సార్, ఆయనకి అనే సినిమా చాలా ఇష్టం సార్. చాలా సందర్భాల్లో మేము కలిసినప్పుడు ఆఫ్లైన్లో డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్తుంటే నేను అన్నాను సార్, కానీ నిజంగా నాకు నేను నమ్మిన సినిమా కంటెంట్ సినిమా తెలుగు ఆడియన్స్ చాలా ఆదరించారు. తమిళ్లో పక్కన పెడితే తమిళనాడులో తెలుగు వర్షన్కి ఒక 5 స్క్రీన్లు కూడా దొరకలేదు. నాకు తెలుగు వాళ్ళు చాలామంది అక్కడ సినిమా బాగుంది అంటున్నారు, ఇక్కడ మనకెందుకు స్క్రీన్ లేదు అంటే, అరే మంచి సినిమా కదా, మా తెలుగు వాళ్ళకి కూడా అక్కడ ఉండే తెలుగు వాళ్ళకి కూడా నేను సినిమా చూపించలేకపోయానని చిన్న బాధ అనిపించింది సార్. అంటే ఇప్పుడు మీరు ఈ థియేటర్స్ ఇష్యూ ఏదైతే ఉందో అది తమిళ వెర్షన్ గురించి కాదు, తమిళ వర్షన్ తెలుగు గురించి కాదు వెర్షన్. సార్. తెలుగు వర్షన్ గురించి. తమిళ్ వదిలేండి ఎలాగో లేదు, తెలుగు వర్షన్లో తెలుగు అయినా సరే ఒక 5 స్క్రీన్లు దొరికింటే బాగుంటుంది కదా అన్నది నేను అది ఎక్స్ప్రెస్ చేస్తే, దానికి పోయి పక్కన పక్కన పెట్టండి సార్, మనోళ్ళే ఏదేదో మాట్లాడితే ఇంక దాన్ని నాకు అర్థమైంది సార్. ఓకే, ఓ ఒక మంచి విషయం కూడా, ఒక పాజిటివ్ థింగ్ కూడా మాట్లాడకూడదు. ఏదన్నా ఒక రైట్ థింగ్ ఏదైనా మాట్లాడితే దాన్ని కొంతమంది కావాల్సిందే. సినిమా రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు, దీనికైనా సింపతి ఏమన్నా వాడుకుందామని చూస్తున్నాడు సార్. నాకు రిమైనింగ్ ఏది నాకు బాధ అనిపించలేదు నిషాంత్ సార్, నాకు ఏది బాధ అనిపించలేదు. సినిమా చూడకపోని నచ్చితే చూస్తారులే. సింపతి అనే పదం నాలాంటి వాడి మీద వాడడం అనేది కరెక్ట్గా సార్. లైఫ్ని రిస్క్ చేసి జాబ్ వదిలేసుకొని వచ్చాం, ఈరోజు నిలబడ్డాం. మీకు నా జర్నీ తెలుసు. ఎవరున్నా వెనకాల ముందు లేకపోయినా ఒక్కరు నిలబడ్డా, హిట్లో అలాగే నిలబడ్డా, ఫ్లాప్ అలాగే నిలబడ్డా, నా కష్టం నేను పడుకున్నా, నేను చేసుకుంటున్నా. ఎవరిని ఎప్పుడు వెళ్ళి నేను ఏది అడుక్కోలేదు, నేను ఇంకోటి కావాలి ఇంకోటిని కావట్లేదు. నాకు వీలైనంత కష్టపడి నేను నిలదొక్కొని నేను ఏదో వెళ్తున్నాను కింద మీద పడుతూ తప్పలో. నా ఉద్దేశం ఏంటంటే రేపటి నాడు నేను ఎంత వెళ్తానో, ఎంత పరిగెడతానో, ఎంత సాధిస్తానో, ఎంత దూరంలో ఉంటానో, ఇదంతా ఓన్లీ కిరణబ్బోరం వాడు చేసుకున్నాడు, వాడు కష్టపడ్డాడు అనే థింగ్ ఉండాలి. నా ఓన్ థింగ్ ఉండాలి, నాకు ఎవ్వరు వద్దు అన్నది నా ఫీలింగ్స్. ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళని, దానికి పోయి ఏదో సింపతి అనే పదం వాడితే చాలా బాధ వేస్తుంది. నేను అన్న మాట ఏంటి క్లియర్గా, అరే ఇప్పుడు ప్రదీప్ రంగనాథ్ గురించి తీసుకుని సార్, నాకు ఆ అబ్బాయి అంటే రెస్పెక్ట్ సార్. ఒక షార్ట్ ఫిల్మ్స్ నుంచి మాలానే వచ్చి ఇంత పెద్ద సక్సెస్ అయ్యాడు, రెండు సినిమాలు చేశాడు, 2 పెద్ద హిట్ అయ్యాయి. వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఇక్కడ మనము చూస్తున్నాం సినిమా, నేను తన సినిమాలు చూశాను. ఐ రెస్పెక్ట్ హిమ్. ప్రదీప్ రంగనాథ్ గారు ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. ఎవరైనా కానీ తమిళ్ కానీ తెలుగు కానీ కన్నడ కానీ ఎవరైనా కానీ ఐ రెస్పెక్ట్. అతని సినిమా డ్రాగన్ నేను చూశాను, ఎంజాయ్ చేశాను. నా ఇంటెన్షన్ ఓన్లీ సార్, మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంచి సినిమాలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీజే టిల్లు సిద్ధు అన్నది, ఇక్కడ డీజే టిల్లు చాలా పెద్ద హిట్. ఇదే అక్కడ ఒక ప్లాట్ఫామ్ దొరికింటే, ఇదే డీజే టిల్లు అక్కడ రిలీజ్ అయినంటే ఈరోజు సిద్ధు అన్న కూడా అక్కడ మార్కెట్ ఉండేది. ఇంకా ఇప్పుడు విరూపాక్ష చాలా మంచి సినిమా అక్కడ తమిళ్లో ఆ ఉద్దేశం నేను చాలా పాజిటివ్ నోట్లో మన యంగ్ హీరోస్కి కూడా అక్కడ దొరికింటే చాలా బాగుండు కదా అనే మాటని వాళ్ళు ఏమంటున్నారో పక్కన పెడితే, మనోళ్ళే ముందు మనం ఏం చేసామో చూసుకోవాలి, ఇది చేసాము ఏం చూసుకోవాలంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇంక దాన్ని నాకు అర్థమైంది ఏంటంటే సార్, సింపుల్ థింగ్ ఏంటంటే, ఒక విషయం నువ్వు మాట్లాడాలన్నా కానీ దానికి చాలా పెద్ద స్థాయి ఉండాలి. నువ్వు మాట్లాడే మంచి విషయానికి కూడా చాలా పెద్ద స్థాయి ఉండాలి. ఆ పెద్ద స్థాయి వచ్చినప్పుడు చూసుకోవాలి. అలాంతవరకు నిజాలు కూడా కరెక్ట్గా మాట్లాడకూడదు, నార్మల్గా ఉంటే బెటర్. నా ఫీలింగ్ కూడా ఏంటంటే, అసలు ఈ టాపిక్ గురించి నేను ఇంకెక్కడ ఎత్తొద్దు, అసలు వద్దు. నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోదాం. నిజంగా నా సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు. దొరికితే దొరికే, దొరకపోతే లేదు. బట్ టు కన్క్లూడ్ దిస్, నా ఓన్లీ రిక్వెస్ట్, నేను మాట్లాడిందంతా ఏంటి అంటే సార్, ఈవెన్ వీ నీడ్ తమిళ ఆడియన్స్ లవ్. మేము ఎలా అయితే ప్రేమిస్తున్నామో మీరు మా సినిమాని అలా చూస్తే బాగుంటుంది అన్న ఒక ఇంటెన్షన్ తప్ప నథింగ్ ఎల్స్. ఆ ఇంటర్వ్యూ మొత్తం అది చూడకన్నా ఎవరికి వచ్చినట్టు దాన్ని మనోళ్ళే పోర్ట్రే చేసేస్తే దెర్ ఇస్ నో పాయింట్ సార్. బట్ అలా సింపతి అనే పదం అయితే దయచేసి ఎవరు వాడొద్దని నేను ఇంటర్వ్యూ పరంగా కోరుకుంటున్నాను. అలా సింపతితో చూసేవాళ్ళు నా సినిమా చూడదు. కిరణబ్బోరం సినిమా ఎనీ డే, ఎనీథింగ్, టీజర్, ట్రైలర్, నా కంటెంట్ నచ్చితే సినిమా వెళ్ళి చూడండి. మీరు నా కంటెంట్ నచ్చిన సినిమాలు చూశారు, సపోర్ట్ చేశారు. ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. నచ్చని సినిమాలు అలాగే రిజెక్ట్ చేశారు, దానికి నేను వెరీ హ్యాపీ. నేను కూడా ఏ రోజు నా సినిమా బాగాలేని సినిమాని మళ్ళీ ఏదో పెట్టి రుద్దడ ప్రయత్నం కూడా ఏ రోజు చేయలేదు. మీరు నా మొత్తం చూసుకుంటే తెలుస్తుంది. అలాంటి నా పర్సనాలిటీ మీద ఇంత ఇలా ఉండే ఒక పర్సనాలిటీ మీద ఎందుకంటే నాకు వద్దు సార్ లైఫ్లో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. నాకేంటి సార్, అసలు నాలాంటి పర్సనాలిటీకి సింపతి అనే థింగ్ ఏంటి సార్, కొంచెమన్నా ఉండాలి మాట్లాడడానికి. నాకు అది ఒక్కటి నచ్చలేదు సార్. మీరు నన్ను ఏమైనా నాకు నా సినిమాలు బాగాలేవు, ఆఫ్ కోర్స్ బాగాలేవు, సో మెనీ రీజన్స్ ఉంటాయి. నేను అన్ని మంచి సినిమాలు చేశాను, నేను ఈరోజు అనట్లా. నేను ఒప్పుకున్నాను కదా, 10 సినిమాలు చేస్తే 5 మంచి సినిమాలు చేశాను, 5 ఫ్లాప్ సినిమాలు చేశాను. నేనే ఎప్పుడు చెప్తుంటాను, ఎందుకంటే ఒక మంచిని మంచి అనాలి, చెడుని చెడే అనాలి. నాకు ఏ ఉద్దేశాలు లేవు సార్. కానీ నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక మంచి విషయం మాట్లాడాలన్నా ఓకే, పెద్ద స్థాయి ఉంటే కానీ మాట్లాడొద్దాము, లేకపోతే దాని ముందు సైలెంట్గా ఉండాలేమో. నేను అందుకే ఐ థాట్ ఇంకా అసలు ఈ టాపిక్ ఎత్తొద్దు, ఎక్కడ వద్దు. ఎందుకు టాపిక్ ఎత్తొద్దు అంటున్నానంటే సార్, భయపడి కాదు.
నాకు ఈ సింపతి అనే థింగ్ వద్దు. నాకు కేరామ్ సినిమా ఉంది. కంటెంట్ బాగుంటే సినిమా జనాలు చూడాలి. నిజంగా కంటెంట్ నచ్చి టీజరు, ట్రైలర్ నచ్చితే సినిమా చూడాలి. అంతేగాని ఈడేదో ఈవెంట్స్‌లో మాట్లాడాడు, వీడేదో ఇంకొకటి చేశాడు, దానివల్ల ఈ సినిమా చూడాలని అలా చూసే నాకొద్దు సార్. అలా చూసే నాకు 100% నాకొద్దు. నాకది వద్దని కోరుకుంటున్నాను. నేనే చెప్తున్నాను కదా సార్, నాకది వద్దు. అలా చూసే థింగ్ వద్దు. అలా చూసే రెస్పెక్ట్ నాకొద్దది. నిజంగా నా కంటెంట్ నచ్చి కిరణ్ బాగా చేశాడురా, కిరణ్ మంచి సినిమా చేశాడురా అని ఆడియన్స్ నుంచి లవ్ గానీ, సో కాల్డ్ ఎవరైనా గానీ అందరి దగ్గర నుంచి లవ్ వస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. అంతేగాని వేరే దానివల్ల వద్దని నా ఉద్దేశం. లేదులేండి. అంటే మీరు బాధపడడంలో న్యాయం ఉంది గానీ, బట్ మీరన్నారు చూసారా? ఆ స్థాయి వస్తేనే మాట్లాడాలని జెప్పి. ఇక్కడ స్థాయికి ఏం లేదండి. ఇప్పుడు 'కా' అనే సినిమా 3 సినిమాలు పెద్ద హీరోలు కాంపిటీషన్‌లో వచ్చారు. ఏముంది కంటెంట్ స్థాయి అనిపించింది అంతే మీకు. ఇప్పుడు సార్ ఇక్కడ పోర్ట్రేల్ అన్నది నేను అదే అంటాను సార్. నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఇప్పటికి నేను 'రాజావారి రాణి' గారు, 'ఎస్ఆర్ కళ్యాణ మండపం', 'వినరో భాగ్యం విష్ణు కథ', 'కా' ఇలాంటి సినిమాలన్నీ చేశాను సార్. వెల్ హ్మ్. థింగ్ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే, స్థాయి అన్న ఉద్దేశం ఏంటంటే, నేను ఏదైనా ఒక మంచి విషయం ఏదైనా మాట్లాడినప్పుడు చాలా పొలైట్‌గా, చాలా స్వీట్‌గా మీకు చూస్తే అర్థమవుతుంది సార్. చాలా అయితే జాగ్రత్తగా వీలైతే చిన్న సపోర్ట్ చేయాలి సార్. హ్మ్. ఏది అవును కదా! నిజమే కదా! మన యంగ్ హీరోస్‌కి అక్కడ లేదు కదా! దాన్ని కూడా రివర్స్‌గా మాట్లాడితే ఇంకెప్పుడైనా మనకేదైనా ఒక ఒపీనియన్ నేను షేర్ చేస్తాను సార్. హ్మ్. పోనీ నేనేమన్నా దాంట్లో మాట్లాడిన దాంట్లో ఒక తప్పు ఉంటే, "అమ్మ కిరణ్ నువ్వు తప్పు మాట్లాడావురా" అది అని అంటే ఓకే. దాన్ని కూడా మంచిగా తీసుకోకుండా వేరేలా పోర్ట్రే చేస్తే నేనేమంటాను సార్. నేను అంటున్నాను కదా సార్, ప్రదీప్ రంగనాథన్ అనే ఒక వ్యక్తిని ఈవెన్ ఐ లవ్ హిమ్. శివకార్తికేయన్ అన్న, ప్రదీప్ రంగనాథన్ అన్న వీళ్ళందరూ వచ్చిన బ్యాక్‌డ్రాప్ మాలానే. హ్మ్. ఐ రెస్పెక్ట్ దెమ్. నేను వాళ్ళ సినిమాలు చూస్తాను. వాళ్ళు ఎంజాయ్ చేస్తాను. నేను వాళ్ళు కలిసినప్పుడు ఐ రెస్పెక్ట్ దెమ్. 'లవ్ టుడే' సినిమా బిగినింగ్ మన సమ్మతమే డైరెక్టర్ గోపి. దానికి డైలాగులు ఏదో రాయడానికి అక్కడ తెలుగు వర్షన్ ఉంటే, నేను సినిమా ఇక్కడ హిట్ అయినప్పుడు నేను కంగ్రాచ్యులేట్ చేశాను సార్. అంటే మనకు హ్యాపీగా ఉంటది కదా సార్. ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ అందరూ ఏ సినిమా ఎక్కడ హిట్ అయినా, ఏ కంటెంట్ బాగున్నా ఆడుతుంది, ఎంజాయ్ చేస్తాం. దాంట్లో ఏముంది సార్. ఈ టాపిక్ ఒక తమిళ్ రిపోర్టర్ నా ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు, సార్ ఈవెన్ మాకు ఈ ఆపర్చునిటీ ఎందుకో అక్కడ మిస్ అవుతుంది. వాళ్ళలో కూడా మాకు దొరికితే బాగుంటది కదా అన్నది వెరీ, వెరీ పొలైట్ వేలో అడిగాను సార్. ఆయన వెరీ హ్యాపీ దానికి. హ్మ్. ఆయనే నాతో ఇంటర్వ్యూ అయిపోగానే, "ఎంత బా మాట్లాడావమ్మా! చాలా బాగా అడిగావు. కరెక్ట్‌మా ఎందుకో మిస్ అవుతుందమ్మా" అని ఆయనన్నారు. ఇక్కడే ప్రాబ్లమ్ అవుతుంది సార్. ఇన్‌ఫాక్ట్ మీరు అదేదో కొంచెం థియేటర్స్ అట్ల కింద కన్వే అయింది గానీ, మీరు నిజంగా ఆయన్ని అడగాల్సిన క్వెషన్ ఏంటంటే, ఆడియన్స్‌లో కూడా అక్కడ ఆడియన్స్‌లో కొంచెం డిఫరెంట్ మైండ్ సెట్. వేరే లాంగ్వేజ్ సినిమాల్ని హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'కాంతారా' ఉంది. మన దగ్గర ఎంత పెద్ద ఓపెనింగ్ తీసుకుంది. హ్మ్. అయ్యే తమిళనాడు కలెక్షన్స్ చూస్తే డిఫరెంట్‌గా ఉంది. హ్మ్. మేబీ మీరు ఆళ్ళ మైండ్ సెట్ ఎందుకు ఆడియన్స్ ఏంటి అంటే ఆళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏం చేయాల్సిందో కూడా తెలుసుకోవాల్సింది. అదే సార్. ఇంకా దాన్నేంటంటే ఇంకా టూ మచ్ ఆఫ్ డెప్త్ అదే డెప్త్. ఎళ్ళకపోవడమే బెటర్. ఏంటి రవి గారు నిన్న ఇచ్చిన టాపిక్ కూడా కొంచెం హర్ట్ అయినట్టుగానే అనిపిస్తుంది. రవి అసలు మైత్రి రవి గారు. అదేం లేదు సార్. రవి గారు మేబీ అది ఎంతవరకు ఇంటర్వ్యూ కంప్లీట్‌గా చూసారో ఏమో నాకు తెలీదు సార్ రవి గారు. రవి గారు మాట్లాడిన దానికి అసలు ఏం లేదు సార్. హ్మ్. రవి గారు అసలు ఈజ్ మై ప్రొడ్యూసర్. నేను రవి గారితో వర్క్ గ్రేట్. చేశాను. ఇప్పుడు నేను వర్క్ చేయబోతున్నాను అన్నీ ఉంటాయి. అదేం లేదు సార్. మేబీ సార్‌కి ఏమన్నా కొంచెం వేరేలా కన్వే అయింది అది పక్కన పెడితే. బట్ అట్ ద ఇంటెన్షన్ అయితే నేను చెప్పాలనుకున్నది అయితే అదే. అంటే మీరిందాక చెప్పినట్టు మీరు అన్న టాపిక్‌లో అసలు డిబేటే లేదు. హ్మ్. మీ యాంగ్విష్‌లో ఆ ఇంటర్వ్యూ నేను చాలా వరకు చూసాను మొత్తం. ఆ టాపిక్ అట్‌లీస్ట్ ముందు వెనకాల కూడా చాలా చూసాను. హ్మ్. నాకు మీరు మాట్లాడిన దాంట్లో ఏది తప్పనిపియలా. ప్రాబబ్లీ 'ప్రదీప్ రంగనాథన్' ఇప్పుడు ఆబ్వియస్లీ మీకు సినిమా కాంపిటీషన్‌లో రిలీజ్ అవుతుంది కాబట్టి, హ్మ్. హ్మ్. ఆ ఎగ్జాంపుల్ వేరేగా తీసుకుంటే మేబీ రవి గారికో ఇంకొంచెం వేరే క్లియర్‌గా అనిపిచ్చేది. అదే. మేబీ మీ ఉద్దేశం వేరు. తీసుకున్న అదే సార్. ఎగ్జాంపుల్ మేబీ బట్టి అది అంటే కంప్లీట్‌గా చూసుంటే బాగుండిండేమో. అది అక్కడ వేరేలా కన్వే అయిందేమో నాకు తెలీదు. ఇన్‌ఫాక్ట్ ఇంకొకటేంటంటే నా అబ్జర్వేషను హ్మ్. సోషల్ మీడియాలో ఒక టైంలో మీరు కొంచెం టార్గెట్ చేసేవారు మిమ్మల్ని. హ్మ్. ట్రోల్స్, గీల్స్ అన్నీ. హ్మ్. అబ్జర్వ్ చేస్తే ఒక్క మంచి సినిమా 'కా' హ్మ్. అనే సినిమాతో మొత్తం మారిపోయింది. ఇప్పుడు సరే. నాకు తెలిసి ఇదివరకు మీ మీద ఉండే హేట్, ట్రోల్స్ ఇప్పుడు 80% తగ్గిపోయినాయి. హ్మ్. అది పవర్ ఆఫ్ గుడ్ సినిమా. ఎగ్జాక్ట్‌లీ సార్. ఒక గుడ్ సినిమా ఇచ్చే స్థాయి అది. అదే సార్. అది. నేను కూడా అందుకే నిజం సార్. ఓకే లెట్స్ సీ. నా నా ఇప్పుడు కాదు బిగినింగ్ దగ్గర నుంచి కూడా నేనెప్పుడు నా మిస్టేక్స్ నాకు తెలుసు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు సార్. నేనెప్పుడు అదే బిలీవ్ చేస్తున్నాను కదా సార్. ఈరోజు నేనేంటో మీకు మాత్రం మీకు తెలుసు సార్. రేపు నేనేం చేయబోతున్నానో ఖచ్చితంగా మీకు తెలీదు. నేనేం చేయాలనుకుంటున్నానో. ఐయామ్ షూర్ సార్ దే ఆర్ గోయింగ్ టు బి గ్రేట్ ఫిల్మ్స్ కమింగ్ ఫ్రమ్ మై సైడ్. నేను అన్నిటికన్నా కంటెంటే నమ్ముకుంటున్నాను. మంచి కంటెంట్ సినిమాలే చేద్దాం అనుకుంటున్నాను. యాహ్! వితిన్ 3 ఇయర్స్
నైస్. లైక్ మీరు చూస్తారంటే నేను ఎలాంటి సినిమాలు నేను అందుకే ఐల్ బీ వెరీ సైలెంట్. నా సినిమాలే మాట్లాడను. ఒక 2, 3 హిట్లు కొట్టండి. స్థాయి స్థాయి లేదు, ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ. స్థాయి అనే నా ఉద్దేశం. ఇక్కడ స్థాయి ప్రతి ఫ్రైడే స్థాయి ఎవరి స్థాయి వాళ్ళ స్థాయి మారిపోతుంది సార్. అంతే. ఇక్కడ స్థాయి అది ఇప్పుడు నేను బిగ్గెస్ట్ హిట్ పెద్ద పడింది 50 కోట్లు మొత్తం నాకు స్థాయి నా ఉద్దేశం ఏంటంటే మేబీ ఇది సెన్సిటివ్ టాపిక్ ఏమో. ఇది సెన్సిటివ్ టాపిక్ మాట్లాడాలి అని అంటే మేబీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆల్రెడీ పెద్దవాళ్ళు మాట్లాడాలేమో. యంగ్ హీరోగా ఉన్నాను కదా, నేను మాట్లాడడం వల్ల అది వేరేలా కన్వర్ట్ అయిందేమో నా ఉద్దేశం. స్థాయి అంటే నా ఉద్దేశం లేదు. అంటే మీరు ఎఫెక్టెడ్ పార్టీ, ఆబ్వియస్లీ మీరు మాట్లాడొచ్చు, ఎందుకు మాట్లాడకూడదు? ఎన్ని అంతా ఒక అంటే ఇంత డిస్కస్ పాత జెన్యున్గా mindset. ఇంత అవుతుందని నేను అనుకోలేదు సార్. ఒక భరద్వాజ్ గారు తమిళ Passing రిపోర్టర్ comment కింద చేశారు ఏదో అది. క్యాజువల్గా అయిపోద్ది అనుకున్నాను, కానీ ఇది వెళ్ళి ఇదేదో పెద్ద డిస్కషన్ అయిపోయి ఈ టాపిక్ మీద ఇప్పుడు ఇంత డిస్కషన్ అయిపోతుంది, అది ఇప్పుడు ప్రమోషన్స్ అప్పుడు ఇది వస్తుంది అన్నదైతే అస్సలు నేను అనుకోలేదు. ఆ టైంలో అవును కదా, వ్యాలిడ్ పాయింటే కదా. ఆయన అడిగారు ఇంత మీరు సెలబ్రేట్ చేస్తారంటే, సార్ మీ సినిమాలు మేము సెలబ్రేట్ చేస్తాం సార్ అన్నది వెరీ. ఇప్పుడు మన తెలుగు రిపోర్టర్తో అది మాట్లాడింటే ఎందుకు ఈ టాపిక్ తెచ్చాడని అన్నారు. తెచ్చి అక్కడ తమిళ రిపోర్టర్ ఆ సార్ మాట్లాడుతుంటే నేను ఎత్తిన దానికి అసలు ఇంత వెళ్తుందనే డిస్కషనే లేదు అసలు. ఇంకా నేను జాగ్రత్తగా ఉంటాను సార్. జాగ్రత్తగా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎందుకు వచ్చింది ఈ మంచి టాపిక్లు కూడా ఎందుకు అంటే ఒకటైతే క్లియర్ సార్, నువ్వు ఎంత మంచిగా మాట్లాడా ఓ బ్యాచ్ ఒకటి ఉంటుంది, కావాల్సిందే దాన్ని ఏదో ఒకటి చేయాలని. అంటే దాని బదులు ఓకే లెట్ ఇట్ బి, మేబీ మనం ఉన్న స్థాయిలో మనం ఉన్న మంచి పొజిషన్లో యాజ్ ఎ హీరోగా ఉన్నాం కాబట్టి సైలెంట్గా ఉండడం బెటర్ ఏమో. అనవసరమైన టాపిక్లోకి ఇన్వాల్వ్ అవ్వకనని నా ఫీలింగ్. ఏం అవసరం లేదండి. మీరు అంటే మీ వ్యూస్ ఏదైతే మీరు మాట్లాడుతుందే అప్పుడే ఒరిజినల్. మీరు అదే మీరు ఏదన్నా దానికి లెక్కలో కొలతలో వేసుకుని కొంచెం సప్రెస్ చేసుకున్నారంటే అది ఒరిజినల్ కాదు. అదే మీరు ఒరిజినల్ కానప్పుడు ఆడియన్స్ మీతో కనెక్ట్ అవ్వరు. అదే సో మాట్లాడుతూ ఉండండి, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఒక ప్రాసెస్లో, ఒక జర్నీ చేస్తున్నప్పుడు. అదే ఎందుకంటే పెద్ద దెబ్బలే తిన్నారుగా, అదే సార్. ఇది ఏమి పెద్ద ఏం కాదు ఇది. అదే ఏంటంటే చెన్నై లవ్ స్టోరీ గురించి కూడా బాగా ఎక్సైటెడ్గా ఉన్నట్టున్నారు. అవును సార్, చాలా మంచి సినిమా. వెరీ హ్యాపీ. ఎస్కేఎన్ గారితో, సాయిరాజ్ గారితో, రవెన్నతో టైఅప్ అవ్వడం వెరీ హ్యాపీ. టీం చాలా గట్టిగా వర్క్ చేశారు సార్ సినిమా మీద. మొత్తం అందరూ బేబీ తర్వాత వస్తున్నారు కదా వాళ్ళందరూ. నాకు కథ విన్నప్పుడే నేను వెరీ సర్ప్రైజ్డ్. అరే చాలా మంచి ఎమోషన్ తీసుకొచ్చారని. ఆల్రెడీ మేము షూట్ చేసాము, చాలా మంచి సినిమా అవుతుంది సార్. ఓకే. సో ఏదైనా బేబీ టైప్లో హార్డ్ హిట్టింగ్ సబ్జెక్ట్? వెరీ హార్డ్ హిట్టింగ్ సబ్జెక్ట్ సార్. బేబీకి సంబంధం ఉండదు. దిస్ ఈజ్ అనదర్ డిఫరెంట్ వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ. వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ, చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. ఓకే. కేరాంప్లో ఏంటి ఇప్పుడు ఒక గర్ల్ చీటింగ్ లేకపోతే ఆ టైప్లో ఫ్లేవర్ ఏదైనా ఉంటుందా? చీటింగ్ ఫ్లేవర్ ఏమి ఉండదు సార్. తనకు ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం మీద డిస్కస్ చేసాం. బట్ కేరాంప్ క్లియర్గా నిశాన్ సార్ సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం చేసిందే సార్. నేను పదే పదే అన్ని సందర్భాల్లో చెప్తున్నాను. కేరాంప్ క్లియర్గా మీరు థియేటర్లోకి వెళ్ళి ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి, సిచ్యువేషన్ కామెడీ ఎంజాయ్ చేయడానికి, అరే పండగ పూట అందరం ఫ్యామిలీ అందరం వెళ్ళాం ఎంజాయ్ చేసి వచ్చామరా అని ఒక ఫీలింగ్ ఇవ్వడానికి తీసిన సినిమానే. దీంట్లో ఏదో ఎక్కువ మెసేజ్ చెప్దాం, అది చెప్దాం అనేది కూడా ఏం లేదు. ఇట్స్ అ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్. ఓకే. ఏంటి అదే ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడినట్టు చదివాను నేను. యాక్చువల్లీ ఇయర్కి ఒక 3 సినిమాలు టార్గెట్ పెట్టుకున్నారు రిలీజ్ చేయాలని చెప్పి. ఏంటి కొత్త ప్లాన్? నాకు ఇష్టం సార్. నాకు యాజ్ మచ్ యాజ్ ఫిలిమ్స్ ఎక్కువ చేస్తే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న ఫస్ట్ పాయింట్. అండ్ నేను అన్ని ఎక్కువ సినిమాలు నేను యాజ్ ఎ హీరోగా చేయగలిగితే అంతమంది మేకర్స్ వస్తారు, అంతమంది మేకర్స్కి ఆపర్చునిటీ దొరుకుతుంది అన్నది నా పర్సనల్ ఫీలింగ్ సార్. వీలైనన్ని సినిమాలు వీలైనంత కొత్త మంది డైరెక్టర్లతో నేను చేస్తాను సార్. బట్ ఈజీయేనా సంవత్సరానికి? ఇప్పుడు అంటే చాలామంది హీరోలు మంచి స్క్రిప్ట్లు పట్టుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు కదా, అలాంటిది సంవత్సరానికి 3 స్క్రిప్ట్లు పట్టుకోవాలంటే చాలా కష్టమేమో కదా? లేదు సార్, నేను ఐ విల్ ట్రై సార్. నేను ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్లో ఉన్నాను. మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్కి నావి 3 ఫిలిమ్స్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇన్ విత్ వెరీ గుడ్ కంటెంట్. అసలు ఇప్పుడు దాకా సరే అంటే ఓకే చేసేసినాయి అంటే టూ లాంగ్, బట్ ఏదో ఉంటుంది కదా ఒక లెక్క. ఈ ప్రామిసింగ్ లైన్ అనుకున్న ఎన్ని ఉన్నాయి మన దగ్గర స్క్రిప్ట్? ఒక 4 స్క్రిప్ట్స్ ఉన్నాయి. 4 స్క్రిప్ట్. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్, చాలా ప్రామిసింగ్గా. చెన్నై లవ్ స్టోరీ కాకుండా? చెన్నై లవ్ స్టోరీ కాకుండా అంటే 1.5 ఇయర్కి సెట్. సెట్ సార్. ఓకే. చాలా వెరీ స్ట్రాంగ్ కంటెంట్ సార్. ఖచ్చితంగా ఇవి వర్కౌట్ అవుతాయని నా సెన్సిబిలిటీస్కి. ఇప్పటిదాకా నేను స్ట్రాంగ్గా నమ్మింది ఏది, నేను ఐ బిలీవ్ ఇట్ ఇన్ స్ట్రాంగ్, ఇది పక్కా వర్కౌట్ అవుతున్నది. అట్లీస్ట్ అదైతే ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఐఎమ్ షూర్ ఖచ్చితంగా. బట్ ఆ 5 సినిమాలు ఇందాక మీరు చెప్తున్న 10లో 5 సినిమాలు ఏ అయితే ఫెయిల్ అయినాయో అప్పుడు ఏమైంది? ఆ జడ్జ్మెంట్ కానీ లేకపోతే? అది కూడా నా తప్పే సార్. ఇట్స్ కంప్లీట్లీ మై మిస్టేక్, ఎవరిని అనడానికి లేదు. నేను కథ విన్నప్పుడు ఇది ఇలా వస్తుందేమో స్క్రీన్ పైకి అని చెప్పి నేను ఒక పర్సెప్షన్లో అనుకుని ఉండొచ్చు. అది వెళ్ళే ఎగ్జిక్యూషన్లో అది మిస్ అయింది.
కానీ ఒక హీరోకి కూడా ఒక వీక్నెస్లు ఏమో ఉంటాయా? ఒక సినిమా నాట్ 100% షూర్. ఇప్పుడు ఒక కాకి అంటున్నాను. కాకి ఎలా అయితే ఒక కాన్ఫిడెన్స్తో సైన్ చేసి ఉంటారో అంతే కాన్ఫిడెన్స్తో సైన్ చేయని సినిమాలు ఉంటాయా? ఖచ్చితంగా సైన్ అయితే చేస్తాం సార్ కాన్ఫిడెంట్గా. ఏంటంటే ఇది నా చేతిలో ఉండింది సార్. ఇప్పుడు ఒకవేళ నేను కాపీ చూసుకున్నాను, నాకు ఏదైనా నచ్చలేదు, నేను రిలీజ్కి ముందు 10 days అప్పుడు కూడా పెద్ద రీషూట్లు పెట్టాను. ఓకే. దేనికి? కాకి. ఇది నేను చాలామందికి నా అనుకునే వాళ్ళకి, నన్ను ఎవరైతే నా ముందు సినిమా చూసి ఇది బాలేదు కిరణ్, ఇది బాగుంటే బాగుంటుంది అన్న వాళ్ళకి నేను చూపించాను సినిమా. నేను చూసుకొని కరెక్ట్ అది నా చేతిలో ఉంది. గోపాలకృష్ణ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆయన అసలు నన్ను ఏ రోజు డిస్టర్బ్ చేయలేదు. యాజ్ అ ప్రొడ్యూసర్గా అమ్మ నువ్వు చెయ్యమ్మా మంచిగానే సపోర్ట్ చేశారు. అది నా చేతిలో ఉండింది కాబట్టి మనం చేసుకుంటాం సార్. ఏంటంటే మన జడ్జిమెంట్ అన్న ఉద్దేశం. ఓకే, ఫైనల్ కాపీ వెళ్ళేది మనం చూసుకొని వెళ్తుంది కదా. కొన్ని థింగ్స్ ఏంటంటే అన్నీ మన చేతుల్లో ఉండవు కదా సార్. అంటే ఇప్పుడు సినిమా మనం చూస్తాము, ఇప్పుడు మనకి ఏమన్నా 1-2 చేంజెస్ అనిపిస్తాయి. ఒక 5 మంది డిస్కషన్లో ఉన్నప్పుడు మేబీ మిగిలిన నలుగురు కూడా కాన్ఫిడెంట్గా ఉండొచ్చేమో. అండ్ కొన్ని 100% సార్. ఇప్పుడు అందరూ నమ్మే పెడతాం, అందరూ నమ్మే సినిమాలు తీయాలనుకుంటాం. కొన్ని ఎగ్జిక్యూషన్లో మిస్ అయిపోతాయి. మిస్ అవ్వడానికి 100 రీజన్. ఇప్పుడు ఏ హీరోకి సార్ అన్ని హిట్లు? ఎవరికి ఉండవు. అది ఎవరు చేయలేరు. నా ఉద్దేశం చేయలేరు ఎవరికి, ఎంత వాళ్ళకైనా. ఎందుకు అంటే అందరం మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తాం, వెళ్ళే ప్రాసెస్లో కొంచెం చేయలేమంతే. సో ఎప్పుడు నేను కానేది ఎందుకు ఎగ్జాంపుల్ చేశానంటే, ఇదేంటంటే ఒకవేళ లేదు అన్నా నా చేతిలో ఉండింది కాబట్టి నేను ఆపుకోను, ఇంకోటి చేసుకొని చేసుకునే స్కోప్ ఉంది కాబట్టి నా కాన్ఫిడెన్స్ అంతే. ఇప్పుడు కిరణ్ అబ్బవరం లాంటి హీరోకి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్, మీరు మైత్రితో చేశారు, గీతాతో చేశారు, లేకపోతే ఇప్పుడు మీ ప్రొడక్షన్లో చేసుకున్నారు, గోపాలకృష్ణ రెడ్డి గారు లాంటి చిన్న ప్రొడ్యూసర్లతో చేశారు. అసలు ఏది రకంగా కంఫర్ట్ ఉంటుంది? ఎవరితో ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది? సార్ నా ఉద్దేశం ఏంటంటే అందరితో కంఫర్ట్ ఎవరితో ఉంటుంది అన్న థింగ్ ఏం లేదు సార్. అందరితో కంఫర్ట్. ఇప్పుడు నేను గీతాతో పనిచేసినప్పుడు గీతా ఆర్ట్స్లో అసలు వెన్రోభాగ్యం విష్ణు కదా ప్రాసెస్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మైత్రి మీటర్ చేశాను, నేను ఎంజాయ్ చేశాను. నా ఉద్దేశం ఏంటంటే సార్ కంటెంట్ ఎలా జనరేట్ అవుతుంది. ఇప్పుడు అంటే నేను అడిగేది అంటే ఇప్పుడు ఏదో గీత గురించో మైత్రి గురించో అడగట్లేదండి. జనరల్గా ఇప్పుడు ఒక ఫ్రీడమ్, లేకపోతే మీరు అన్నట్టు రీషూట్లు చేసుకోవడం, లేకపోతే ఆ ఫైనల్ కాల్ తీసుకునేది మీరు అవ్వడం, అలాంటివన్నీ ఏ ప్రొడక్షన్లో ఎక్కువ ఉంటాయి? అంటే డిపెండ్ సార్, డిస్కషన్ ఉంటుంది. ఏ ప్రొడక్షన్లో కూడా కంప్లీట్గా ఇప్పుడు మనకి హీరోగా దే రెస్పెక్ట్ మన ఒపీనియన్ అంతా చెప్పంటారు. కానీ వాళ్ళకి అర్థమైపోద్ది కదా సార్. ఒక సినిమా చేసినప్పుడు ఒక మధ్యలోకి వచ్చేసి 70% సినిమా అయిపోయినప్పుడు ఓకే ఇది ఎలా ఉంది సినిమా అన్నది అయితే మనకు అర్థమైపోద్ది కదా సార్. ఇప్పుడు ఎవరం ఏం చేయలేము. ఈవెన్ నేనున్నా ఏమీ చేయలేను. ఖచ్చితంగా నేను వర్క్ చేసిన బ్యానర్లో అయితే ఖచ్చితంగా నాకు ఆ సపోర్ట్ అయితే ఉంది సార్. నేను అది ఎప్పుడు మళ్ళీ చెప్పను, నాకు లేదు అన్నది ఏమీ చెప్పను. మన జడ్జిమెంట్కి అవునా ఇది కానీ కొన్నిసార్లు ఇంక అప్పటికే చేతులు దాటిపోయి ఎంత కష్టపడ్డా చేతులు దాటి. ఓకే. అండ్ ఇప్పుడు సంవత్సరానికి 3 సినిమాలు అనేది ఒక స్టేజ్ ఆఫ్ కెరియర్లో మీది. బిఫోర్ కిరణ్ అబ్బవరం ఎక్కువ సినిమాలు చేసేస్తున్నాడనే ఒక మాట అన్నారు మీరు రిపీటెడ్గా. లేదు లెక్కలతో సహా చెప్పేవారు, నేను ఇన్ని సినిమాలు చేసాను ఇన్ని సంవత్సరాల్లో అని చెప్పి. మరి ఆ ప్రాబ్లం వస్తుందన్న భయం ఏం లేదా? రాని సార్, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఎవరో ఏదో అంటారని ఆలోచించే ఉద్దేశంలో లేను. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ మ్యాటర్స్. నిజంగా కంటెంట్ బాగుంటే నేను నిజంగా ఇయర్కి 4 సినిమాలు చేసి 4 మంచి సినిమాలు డెలివర్ చేస్తానంటే వెరీ గుడ్ థింగ్. వెరీ గుడ్ థింగ్. అదే సినిమా మాట్లాడి సినిమా కంటెంట్ బాగుండాలి. మనం ఎన్ని సినిమాలు చేస్తున్నామని కౌంట్ అన్నీ అనేది మ్యాటర్ కాదు సార్. మంచి సినిమా. ఒక సినిమా మీరు అన్నట్టు ఏ హీరోకి అన్ని హిట్లు పడవు, అన్ని ఫ్లాప్. ఒక ఫ్లాప్ పడినా సరే కొన్ని సినిమాలు డ్యామేజ్ చేయవు. మన ఎఫర్ట్, మన ఇంటెన్షన్ మంచిదైతే అవి డ్యామేజ్ చేయకుండా వెళ్ళిపోతాయి. అది కూడా యాక్సెప్టెడ్. డ్యామేజ్ చేసే లేకుండా ఉంటే చాలు సార్. మీరు అన్నది కరెక్టే సార్. అంటే అదేలేండి సార్, ఇప్పుడు అన్నీ మారేయాలండి సార్. ముందు లాక్డౌన్ అప్పుడు చూస్ చేసుకున్న స్క్రిప్ట్లు ఏది ముందు, ఇప్పుడు ఏంటంటే మనం అందరూ రిలీజ్ అయిపోయారు. ఎవ్రీ ఫిల్మ్ మేకర్ నాకు తెలిసి ఆడియన్స్ మైండ్ సెట్ కానీ ఇప్పుడు చూసే సినిమాలు కానీ అందరూ జడ్జ్మెంట్ తీసుకుంటున్నారు ఇది కరెక్టా కాదా అని చెప్పి. సో ఒక సినిమా స్టార్ట్ చేసేటప్పుడు 1-10 సార్లు చెక్ చేసుకుంటున్నారు సార్. నాకు తెలిసి మరీ బ్లైండ్గా అయితే వెళ్ళిపోవట్లేదని నా ఉద్దేశం. టు మీ నేనైతే చాలా జాగ్రత్త పడి చెక్ చేసుకొని ఆడియన్స్ థియేటర్కి రావడమే చాలా పెద్ద విషయం అవుతుంది. మనం వాళ్ళకి బెస్ట్ కంటెంట్ ఇచ్చి పర్టికులర్ జోనర్లో ఇప్పుడు కేరాంప్ ఉంది సార్. కేరాంప్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్. దీని నుంచి ఇంకేం మనం అదే పోర్ట్రే చేస్తున్నాం ఎంటర్టైన్. ఇప్పుడు రేపు చెన్నై లవ్ స్టోరీ ఉంది, ఇట్స్ ఇంటెన్స్ లవ్ స్టోరీ. ఇంకోటి థ్రిల్లర్ చేస్తున్నాను, దట్ ఈస్ ఏ థ్రిల్లర్. ఏ జోనర్కి ఆ జోనర్ మనం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ బెస్ట్ ఇస్తే వాళ్ళు చూస్తారు. లేదంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్ అది. ఎనీ స్టార్ ఎవరికైనా అన్నదైతే రియలైజేషన్ ఉంది సార్. అందుకే చెక్ చేసుకుంటున్నాం. కావాలా ఆబ్వియస్లీ ఇందాక నేను చెప్పినట్టు గుడ్ విల్ పెరిగింది మీకు అది. అండ్ రెమ్యూనరేషన్ పరంగా కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారంటే ఇక్కడి నుంచి హ్యాపీగా రెమ్యూనరేషన్ ఇంకా అంతే కదా సార్. ఖచ్చితంగా మన వర్క్ తగ్గట్టే
ఇప్పుడు రేపు అన్నీ బాగుంటే అంతా పెరుగుతుంది, రేపు ఇంకోటి ఏదైనా అయినా మళ్ళీ తగ్గుతుంది. దట్ ఈస్ ఆల్వేస్ దేర్ సార్. అది క్లారిటీ అయితే ఉంది. క్లారిటీ అయితే ఉంది సార్, దాని గురించి ఏం Clarity. కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇవే మోస్ట్ డిఫికల్ట్ టైమ్స్ మ్మ్. సినిమాలు తీయడానికి. మీరు అన్నట్టు ఆడియన్స్ రావట్లేదు థియేటర్లకి, మ్మ్. ఓటీటీలు రకరకాల కండిషన్స్ ఇవి పెడుతున్నారు. మ్మ్. సో ఇవన్నీ బట్ అట్ ది సేమ్ టైం జాగ్రత్తగా చేసుకోవడానికి కూడా మనకి ఇది ఒక ఆపర్చునిటీ. అవును సార్, ఎగ్జాక్ట్లీ. జాగ్రత్తగా సినిమా బాగుంటే అందరూ చూస్తారు సార్. మనం రైట్ కంటెంట్, రైట్ ప్రజెంటేషన్ అంతా సినిమా బాగుంటే చూస్తారు. బట్ అన్నిసార్లు అందరం ప్రయత్నిస్తాం సార్, మీకు తెలియదు ఏముంది. అంతే కదా, ఎవరో ఫ్లాప్ సినిమా తీయాలని ఎవరు ఎవరో ఎవ్వరు తెలియదు. అనుకోరు సార్. బట్ మనం ఎంత ట్రై చేసినా సినిమా అనేది ఒక 100 మందితో కూడిన కష్టం కాబట్టి అన్నీ సింక్ అవ్వాలి, మైండ్ సెట్ సింక్ అవ్వాలి, అన్నీ కలిసి రావాలంటారు కదా సార్. అందుకే సక్సెస్ రేట్ ఎందుకు మనకు 10% ఉంటుంది అని అంటే, అంతే. ఇట్స్ నాట్ ఈజీ టు ఇంప్రెస్. ఇప్పుడున్న దాంట్లో ఆడియన్ని ఇంప్రెస్ చేయాలంటే ఎందుకు అన్నీ కుదరాలి సార్. ఒకసారి వైబ్ వర్కౌట్ అవ్వాలి, ఆ రిలీజ్ ఏదో ఎన్ని సోకల్ ఎన్ని నెంబర్ ఆఫ్ రీజన్స్ అంతే సార్. కాంపిటీషన్ కూడా గట్టిగా ఉంది. ఏంటి మరి? యా, కాంపిటీషన్ ఉంది సార్ గట్టిగా. ఇంకా అదే అలా అవుతుంది మరి, ఇంకా తెలియదు మరి. మన వాళ్ళే ముందైతే మనం గ్లిమ్స్ అప్పుడే దివాళీకి వద్దామన్నదే ప్లాన్ సార్. స్టార్ట్ చేసినప్పుడు సినిమా స్టార్ట్ అయిన ఒక 10 డేస్కో 20 డేస్కో గ్లిమ్స్ వేసాం. అప్పుడే దివాళీకి వద్దామన్నదే డిస్కషన్. యా, ఇప్పుడు ఇంకా అన్నీ వస్తున్నాయి. ఏముంది సార్, డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. డిసప్పాయింట్ అని ఏముండదు సార్. చేస్తే ఇవన్నీ వచ్చి మీద పడ్డం. అంటే అలా ఖచ్చితంగా సార్. అది ఆ విషయంలో ఓకే. ఇప్పుడు ఏంటి మళ్ళీ ఖచ్చితంగా కాంపిటీషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫైట్ అన్నది గట్టిగా ఉంటుంది. అది ఇంకా ఓకే, కంటెంట్ పరంగా కావచ్చు, లేకపోతే ప్రమోషన్స్ పరంగా కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా ఆడియన్స్ అన్నది డివైడ్ అయిపోతారు. ఇంకా చూడాలి ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకి ఎక్కువ వెళ్తారు అంతే. ఇప్పుడు మీరు అన్నట్టు 4 సినిమాలు ఉన్నాయి. 4 కామెడీ ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమాలే. కొంచెం డిఫరెంట్ వే ఆఫ్ ప్రెజెంటేషన్, కానీ అన్నీ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ సినిమాలు అనిపిస్తున్నాయి. ఈ 4 సినిమాలు మీరు అన్నట్టు ఏది బాగుంటే అది క్లిక్ అవుతుంది, ఇది ఆబ్వియస్. బట్ జనాల్లో దృష్టిలో పడడానికి ఏదో ఒక పెక్యులియర్ స్ట్రాటజీ ఉండాలి. సో ఏమనుకుంటున్నారు ఆ హుక్ పాయింట్? సార్ నాకు తెలిసి 4 సినిమాల్లో ఓకే, లవ్ ఎమోషన్ పరంగా ఒక సినిమా ఉండొచ్చు, ఇంకొకటి వేరేలా ఉండొచ్చు, ఇంకోటి. కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే మన సినిమానే అనుకుంటున్నాను సార్. ఓకే. నాకు ఆ సినిమా కంటెంట్ తెలియదు కాబట్టి ఇప్పటిదాకా నేను చూసిన ప్రమోషనల్ కంటెంట్ చూసిందాన్ని కాబట్టి ఫ్యామిలీ అందరూ కూర్చొని థియేటర్లో గట్టిగా నవ్వుకునే సినిమా అయితే కే ర్యాంప్ అని నా పర్సనల్ ఫీలింగ్స్. ఓకే. రేపు నిజంగా అదే అయితే వెరీ హ్యాపీ. ఓకే. ఎందుకంటే నా సెకండ్ హాఫ్ సినిమాలో సెకండ్ హాఫ్ బ్లాగ్స్ కానీ, ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిలిం కానీ, మనమంతా కంప్లీట్లీ ఫ్యామిలీ అండ్ అందరూ కూర్చొని నవ్వించే గట్టిగా ఉంది. అది వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నాను. ఓకే. సెన్సార్లో ఏంటండి ఎలా పాస్ అయింది? ఏమన్నా మన ఈ మ్యూట్లో అయ్యి పడినాయా? ఒక 2 మ్యూట్లు ఏమో పడినట్టున్నాయి సార్. ఓకే. 2 మ్యూట్లు అంతే. ఓకే. ఓకే. సో ఏంటండి ఏమన్నా ప్రీమియర్స్ స్ట్రాటజీ ఏంటి? ఏదన్నా ముందే ఆబ్వియస్లీ కొంచెం కళ్ళలో పడాలంటే ఆ స్టెప్ తీసుకోలేమో. ఇంకా అదే సార్, రాజేష్ గారు ఒకసారి కూర్చోవాలి. ట్రైలర్ రిలీజ్ తర్వాత రేపు 11th ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఒకసారి కూర్చొని అందరం డిస్కస్ చేయాలి. అలానే ఒకసారి రాజేష్ గారితో ఎలా చేద్దాం ఏంటనేది ప్లానింగ్ చేయాలి. నైస్. బట్ రాజేష్ గారు అయితే చాలా, మీకు తెలుసు, చాలా చాలా కాన్ఫిడెంట్, కాన్ఫిడెంట్ మీకంటే ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారు. యా, ముందు నుంచి చేద్దాము అన్న జోన్లో ఉన్నారు. బట్ ఎలా ఏంటి, ఎందుకంటే 16th సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 17th వస్తున్నాయి, లాస్ట్ మనం వస్తున్నాం. సార్కి సెంటిమెంట్, డేట్ సెంటిమెంట్. అవునా? కొంచెం 18th వద్దాము అన్న థింగ్ అది. సో ఎలా ప్లాన్ చేద్దాం అనేది ఆ స్ట్రాటజీ అంతా కూర్చోవాలి సార్. 18th అంటే న్యూమరాలజీ 9 అనే అలా ఏందన్నా? సార్ అది నమ్ముతారు. ఓకే. బ్యానర్ సెంటిమెంట్. ఓకే. ఎనీవేస్ ఇట్ వాజ్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. సార్ కాతో ఒక ట్రాక్లో పడ్డారు, అలా అది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీరు ఇందాక చెప్పినట్టు మాట్లాడడానికి అయితే ఆలోచించకండి, మాట్లాడండి. ఇవన్నీ ఈ జర్నీలో ఏమిటి మంచి చెడ్డ అన్నీ వస్తూనే ఉంటాయి. బట్ కీప్ టాకింగ్, కీప్ వర్కింగ్. ఎంఎన్ న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.